హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా చింతపండు పులిహోర చేసి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, వంట చేయడానికి ఓపిక ఉండదు. అలాంటప్పుడు ఇలా పులిహోర పులుసు చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు, అలాగే ఇంట్లో అందరు తినొచ్చు. ఇది చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం చింతపండును వాటర్ పోసి శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి వాటర్ పడబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ చింతపండులో పోసుకొని గుజ్జు వచ్చేలాగా పిసకాలి. ఇలా చిక్కగా గుజ్జు వచ్చాక ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా కాస్త చిక్కగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక దాంట్లోనే కొన్ని మిరియాలు కొంచెం ఫ్రై అయినాక ఒక 10 వరకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక గుప్పెడు కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపుని వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చింతపండు రసంను ఈ తాలింపులో పోసుకోవాలి. పోసుకున్నాక ఒకసారి కలుపుకొని దాంట్లోనే 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడిని వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మెంతి పొడిని వేయడం వలన చింతపండు రసం చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు బాగా మరిగితే చింతపండు రసం ఇలా చిక్కబడుతుంది. అంతే, పులిహోరకి కావలసిన పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు తీసి వాడుకోవచ్చు. దీన్ని నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పులిహోర పులుసు మసులుతుంటేనే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో చిక్కగా అయితే చాలు. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. ఇలా పొడి పొడిగా చేసుకుంటేనే పులిహోరకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోరకి కావలసిన తాలింపునైతే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయినాక ఒక గుప్పెడు శనగపప్పుని వేసుకోవాలి. పల్లీలు శనగపప్పు మంచిగా ఫ్రై అయినాక కొన్ని మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అవి కొంచెం ఫ్రై అయినాక 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు పులిహోరకి కావలసిన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లో అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక చేసి పెట్టుకున్న తాలింపునైతే రైస్లో వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న పులుసును పులుపుకి తగ్గట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పులుపు మనం చేసుకున్న రైస్కి సరిపోయేలాగా కలుపుకోవాలి. అంతే, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మిగిలిన పులిహోర పులుసును ఇలా ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వ్రతం రోజు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే లంచ్లోకి కూడా తినేయచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా పులిహోర ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన చింతపండు పులిహోర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.